ప్రభురాత్రి భోజనంలో మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ ప్రభురాత్రి భోజనము మనము పరిశీలన చేసినప్పుడు ఈనాడు ఎక్కువగా కూడా చాలామందికి అర్థం కానటువంటి విషయం. ఎందుకు ఈ ప్రభురాత్రి భోజనము చాలామందికి అర్థం కాలేదంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ప్రపంచానికి చేసినటువంటి ఆ త్యాగం అర్థం కాలేదు. నాడు చాలామంది దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వారు ఉన్నారు కానివ్వండి, పాపుల కోసం ప్రాణం పెట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక పాపి కోసం. ఈనాడు మనం ఇక్కడ కూర్చున్నాం, చాలామంది ఇక్కడ కూర్చుని ఉన్నాం కదండి. మనం ఎవరైనా ఒక పాపికి సపోర్ట్ చేస్తామా? ఎవరైనా తప్పు చేశారు, తప్పు చేసినటువంటి వ్యక్తికి వెళ్ళి మనం సపోర్ట్ చేస్తామండి? ఏమంటాం? సరే జామీన్ ఉంటామా? తప్పు చేశాడండి పలానా అతను, ఒక సంతకం పెట్టండి అంటే పెడతామండి? ఎందుకు పెట్టాం? తప్పు చేస్తే మేమెందుకండి సంతకం పెట్టాలి, మేమెందుకు అతనికి సపోర్ట్ చేయాలని అంటాం, అంతే కదండి. కానీ ప్రపంచ మానవాళు మొత్తం కూడా పాపము చేసి దేవునికి దూరం అయిపోయారు. ఒకరా ఇద్దరా ముగ్గురు నాలుగురు కాదు, ప్రపంచ మానవాళు, ఈ ప్రపంచ మానవాళ్ళంతా కూడా పాపము చేసి దేవునికి దూరం అయిపోతే ఆ దేవుని దగ్గర చేయడానికి పరలోకములో పరిశుద్ధుడిగా ఉన్నటువంటి క్రీస్తు ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి నరవతారిగా వచ్చి ఆయన ఏం చేశాడంటే, ప్రపంచ మానవాళి కోసం, ప్రపంచ మానవాళి పాపం పోయేదానికి ఏం చేసేవాళ్ళంటే ఒక గొర్రెనో మేకనో లేకుంటే ఒక కోడినో ఇలా వధించి పాపాన్ని తీసేసుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ పాపము పోలా. మరి ఏం కావాల్సి వచ్చింది? మీరు అక్కడక్కడ చూస్తూ ఉంటారు అనుకుంటాను. ఏం చేస్తారంటే కొన్ని పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఉంటాయి కదా, చెరువులు కానివ్వండి పెద్ద పెద్దవి, అక్కడ నరబలి ఇస్తారు. తెలుసా మీకు? తెలీదు. అంటే చాలామందికి చెప్పరు ఇచ్చామని. ఊరిలో కొంతమంది మనుషులు కనపడలేదండి, అడ్రస్ లేరంటారు. ఎక్కడేసారు వాళ్ళని తీసుకెళ్ళంటే, అంటే మీరు వెళ్ళి చూసారని నన్ను అడగొద్దు. ఎక్కువగా ఏం చేస్తారని నరబలి ఇస్తారు. నరబలి ఇస్తే ఏమవుద్దంటే ఆకతి, అదేమవుద్దంటే ఇక బాగుంటుంది ఆ చెరువు, ఊరంతా కూడా బాగుంటుందని అందులో పడేసేవాళ్ళు. కానీ దాని నుంచి పాపం పోతుందంటే పాపం పోదు. పాపం పోవాలంటే ఒక పరిశుద్ధుడు కావాలి, పాపం పోవాలంటే ఒక పవిత్రుడు కావాలి. పాపం పోవాలంటే ఒక పవిత్రమైనటువంటి రక్తం భూమి మీద చిందించబడాలి. ఈ పవిత్రమైనటువంటి రక్తం భూమి మీద చిందించబడితే మానవులకి విముక్తి కలుగుతుంది, పాపం నుంచి విడుగడ, ఇడిపించబడతాడు. అందుకే ఇక్కడ అంటాడు, కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దరిద్రము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయనో. ఆయన ధనవంతుడే, మనం దరిద్రులు. కానీ మన దరిద్రత్వాన్ని ఏం చేశాడు? ఆయన తీసుకున్నాడు. మన దరిద్రత్వాన్ని ఆయన తీసుకొని ఆయన ధనవంతుని తత్వాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు మనం ధనవంతులం అంటే ఎస్ అంటే బాహ్య సంబంధంగా డబ్బులు ధనవంతులం కాదు కానివ్వండి, మనం నీతి విషయంలో ధనవంతులు కావాలని ఆయన మన కోసం చనిపోయాడు. ఎంత గొప్ప గ్రేట్ అండి. ప్రపంచంలో ఎవరైనా మనుషుల కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడా అంటే మనుషుల కోసం ఎవరు పెట్టలా. మేమెందుకు మనుషుల కోసం పెట్టాలని అన్నారు చాలామంది. వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, అయితే వాళ్ళకి దేవుళ్ళని పేరు పెట్టారు కానివ్వండి, నేను దాని గురించి మాట్లాడడం లేదు. కానీ ఇలా కాదు, మనుషుల కోసం ప్రాణం పెట్టి ఆ ప్రాణాన్ని మరలా తీసుకొని 3వ దినాలు లేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిత్యుడా అంటే నిత్యుడు. మరి చాలామంది ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు, అయిపోయింది, ముగింపు అనుకున్నారు. కాదు, ఆయన ఏమయ్యాడంటే మన కోసం ప్రాణం పెట్టి ఆయన ఏమైపోయాడు? దరిద్రుడిగా భూమి మీద జీవించాడు 33.5 సంవత్సరాలు. మనందరిని కూడా ఏం చేశాడంటే ఆయన ధనవంతులు చేశాడు. ధనవంతులు అంటే డబ్బులు కాదు, మరలా కూడా ఆత్మీయంగా దేవుని బిడలగా మనం చేశాడు. అందుకే ఈ ఉదయకాల సమయంలో మనము అందుకే ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటాం. ఎందుకంటే ఒక ధనవంతుడై ఉండి దరిద్రమైనటువంటి బ్రతుకు భూమి మీద బ్రతికాడు. ఒక ధనవంతుడై ఉండి భూమి మీద ఏం చేశాడు? పాపుల చేత కొట్టించుకున్నాడు. పాపులు ఉమ్మేశారు, పాపులు గుద్దారు, పాపులు బట్టలు లాగేశారు, అయినా కూడా క్షమించాడు. అలా క్షమించే గుణము ఎవరికన్నా ఉందా అంటే, మీరు చాలామంది దేవుళ్ళు అనబడిన వారు ఉంటారు, క్షమిస్తారంటే వాళ్ళు క్షమించరు. ఏమంటారు? దేవుడు అంటే ఒక ఆయన చెప్తున్నాడు, దేవుడు అంటే ఎలా ఉండాలట, మడతెట్టేయాలి అంటూ ఉంటారు. అలాంటి దేవుడు కాదండి ఈయన. మరేంటి?
పాపుల్ని క్షమించాయి. ఆ పాపుల్ని క్షమించడానికి పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ఆయన ఏమైపోయాడట? దరిద్రుడు. ఆయన ఎవరి కోసం దరిద్రుడైపోయారు? ఈనాడు కూడా తల్లిదండ్రులు ఉంటారు చూడండి, కుటుంబంలో తల్లిదండ్రులు ఏం చేస్తారు? బిడ్డల కోసం పస్తుంటారు. ఉండరా? 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 ఏమంటారు? భోజనం చేసావంటే, ఉందండి కొంచెం భోజనం నా బిడ్డలకు పెట్టానండి. కారణం ఏంటి? నా బిడ్డలు బాగుంటే చాలు. నా బిడ్డలు మాలాంటి బ్రతుకు మా బిడ్డలు బ్రతకూడదు, ఒక మంచి జీవితాన్ని నా బిడ్డలు జీవించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఈ భూమి మీద ఉన్నటువంటి చిన్న జీవితంలో ఒక 60, 70, 80 సంవత్సరాల జీవితంలో ఇన్ని ఆశలు తల్లిదండ్రులకి బిడ్డల పట్ల ఉంటే, మరి పరలోకం ఉన్నటువంటి దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనల్ని అందరిని కూడా చేసుకొని ఆయన ఏం చేస్తాడు? దరిద్రుడిగా భూమి మీదకి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు ఈరోజు మనం ఆ దరిద్రంలో బ్రతకాల్సిన పని లేదు. క్రైస్తవులు అంటే ఎవరండి? ధనవంతులు. ధనవంతులు అంటే మరలా కూడా డబ్బులు కాదండి. మరి దేంట్లో? ఆత్మీయ స్థితిలో. అంటే ఈ ఉదయకాల సమయంలో ఉంచబడినటువంటి రొట్టె కానివ్వండి, ద్రాక్షరసం కానివ్వండి, మనం ఎందుకు తీసుకుంటున్నామంటే ఆయన మన కోసం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఆయన చేసినటువంటి త్యాగం ఏంటి, ఆ త్యాగం వల్ల మనకేం కలిగింది, ఈ విషయాలన్నీ కూడా మనం ఏం చేస్తామని జ్ఞాపకాన్ని తెచ్చుకొని ఉంచబడినటువంటి రొట్టె కానివ్వండి, ద్రాక్షరసం కానివ్వండి మనం తీసుకొని ఇంకా మనం దేవునికి దగ్గర అవ్వాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక